నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ గడిచిన సంవత్సరాల కాలంలో ఏవైతే ముఖ్యమైన అంశాలు చోటు చేసుకున్నాయో వాటికి సంబంధించిన మన అంశాలు గమనిస్తే కనుక వన్ డెఫినెట్లీ వుడ్ బి ద అండర్ వాటర్ మెట్రో. ప్రతి నగరం కూడా పెరుగుతున్న ట్రాఫిక్ని, పెరుగుతున్న జనాభాని, అర్బనైజేషన్, పట్టణీకరణ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనకి మెట్రో ఉంటే నిజంగానే బాగుంటుందని ప్రతి నగరం కూడా భావిస్తుంది. ఎస్పెషలీ ది సిటీస్ విచ్ హ్యావ్ పాపులేషన్ ఆఫ్ మోర్ దాన్ 50-60 lakhs. ఆల్రెడీ కోటికి పైకున్న జనాభా గల నగరాలన్నీ కూడా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా అన్నీ కూడా మెట్రోలను ఎస్టాబ్లిష్ చేసేసుకున్నాయి. వాటిని మరింతగా విస్తరింపజేయాలని అనుకుంటూ ఉన్నాయి. సో ఇందులో భాగంగానే మనం జాగ్రత్తగా గమనిస్తే దెర్ ఈజ్ వన్ సిటీ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ అండర్ వాటర్ మెట్రో. ఇన్ఫ్యాక్ట్ ఒక సిటీలో అయితే భారతదేశంలో అత్యంత లోతైన మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఇందుకే అవి ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి, అలానే వీటిని ఏ రోజున ప్రారంభించడం జరిగింది. అండ్ లచిత్ బోర్పుకాన్ గారు అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఒక హీరోయిక్ ఫిగర్. ఆయన పేరు మీద ఒక మన ఇండియన్ మిలిటరీకి సంబంధించిన ఒక అకాడమీలో ఆయన పేరు మీద ఒక మెడల్ని బహుకరిస్తారు. అదేంటో మీకు తెలుసా? 2024లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. అలానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. అండ్ 2023 ఎండింగ్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు సంబంధించిన ఎన్నికలు కూడా జరిగాయి. ఆన్ దట్ నోట్, ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అసిస్ట్ చేస్తున్న ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఎవరు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు, వీళ్ళందరికీ సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ దేర్ లెట్ మీ టెల్ యూ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే ఉందో ఇంకా 2 వారాల్లో జరిగిపోతుంది. సో ఇట్స్ లెస్ దాన్ 14 days. ఈ 14 daysలో చాలామంది ఇప్పుడు నేను రివిజన్ స్టార్ట్ చేస్తాను అంటారు. బట్ రాదర్ మీరు టెస్ట్లు ఇస్తూ ఉంటేనే మీకు ఒక ఐడియా వస్తుంది. రివిజన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఎవరు కాదనట్లే. బట్ అట్ ద వెరీ సేమ్ టైం మీరు చేసుకునే రివిజన్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని తెలియాలి అంటే యూ హ్యావ్ టు గివ్ ఎ టెస్ట్ ఫర్ షూర్. సో అందుకని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఏవైతే ముఖ్యమైన సబ్జెక్టులు ఉన్నాయో అన్నిటినీ కవర్ చేస్తూ మీకు ఓవరాల్గా 13 టెస్ట్లని అప్టేక్ జాబ్స్ యాప్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు 10 సెక్షన్ వైజ్ టెస్టులు విత్ 3 గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైలైట్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఈజ్ మీకు టెస్ట్తో పాటు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది ఆ పేపర్ యొక్క ఆన్సర్స్కి సంబంధించి. తద్వారా యూ విల్ బీ గెటింగ్ టు నో ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ మిస్టేక్స్ ఆర్ నాట్, ఇఫ్ సో వాట్ వాస్ ద రీజన్. కొన్నిసార్లు మనకి తెలిసి కూడా మన ఆన్సర్ తప్పు పెడతాం. దట్స్ ఫైన్, ఫేర్ ఎనఫ్, మనకి తెలిసిపోతుంది. కానీ కొన్నిసార్లు మనం తెలియక ఆన్సర్ని తప్పు పెడతాం. అలాంటి పరిస్థితుల్లో ఆన్సర్ ఏంటి, అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ టాపిక్ కానీ ఆ టెస్ట్కి సంబంధించిన కానీ వీడియో అనాలిసిస్ కూడా మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దట్స్ వాట్ యూ గెట్ ఇన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇన్ అప్టేక్ జాబ్స్ యాప్. అలానే కొంతమంది ఇప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో సరే మేము రివిజన్ చేసుకుంటాము, మాకు ఎంతో కొంత హెల్ప్ కావాలి, ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద టెస్ట్, ఎండ్ ఆఫ్ ద డే రివిజన్ పరంగా మాకు ఏదో ఒకటి హెల్ప్ కావాలి అంటే మీకోసమే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ తీసుకువచ్చింది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్విక్ రివిజన్ కోర్స్. ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్టు కూడా సుమారు 5 గంటల లోపల కవర్ చేయడం జరుగుతుంది. అండ్ హియర్ యూ కెన్ సీ ద సబ్జెక్ట్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ ఇన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్విక్ రివిజన్ కోర్స్. మీరు కావాలనుకుంటే సింగిల్గానే సబ్జెక్ట్ని పర్చేస్ చేయొచ్చు, లేదా అన్ని సబ్జెక్ట్ని కలిపి ఒక ప్యాకేజ్ లాగానే పర్చేస్ చేయొచ్చు. అండ్ దీనిని మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో అవైలబుల్ చేయగలరు. అలానే చాలామంది ఈ అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్విక్ రివిజన్ కోర్స్ని పర్చేస్ చేయడానికి కొంచెం అటు ఇటుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో లెట్ మీ క్లారిఫై దట్. సో యాక్చువల్గా మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్విక్ రివిజన్ కోర్స్ ఉందో దాన్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్విక్ రివిజన్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ బై నౌ అని ఉండేది, నౌ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్, ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని వస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే కనుక ఒక చిన్న పాపప్ వస్తుంది. మీరు దాని మీద ఓకే డన్ అని కొట్టంగానే మీ వాట్సాప్ నెంబర్తోనే ఒకవేళ మీరు అక్కడ సైన్అప్ అయితే మీ వాట్సాప్లోకి, లేదు అంటే మీ ఫోన్ ఎస్ఎంఎస్లోకి ఒక ఎంబెడెడ్ లింక్ ఉన్న ఒక ఎస్ఎంఎస్ వస్తుంది అనమాట. మీరు కనుక ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు పేమెంట్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతారు. అండ్ దెన్ యూ కెన్ మేక్ ద పేమెంట్, గూగుల్ పే, ఫోన్పే యూస్ చేసి మీరు పేమెంట్ చేయవచ్చు. సో అలా మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఏదైతే క్విక్ రివిజన్ కోర్స్ ఉందో అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో దాన్ని పర్చేస్ చేయొచ్చు. ఈ క్విక్ రివిజన్ కోర్స్కి సంబంధించి అప్టేక్ జాబ్స్ ప్లస్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదు ఏదైతే సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉందో అప్టేక్ జాబ్స్లో దానికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ డూ వన్ థింగ్. 91334496 అని ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ కాల్ చేయండి. అప్టేక్ జాబ్స్ మేనేజ్మెంట్ మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తుంది. అలానే టైం చాలా తక్కువగా ఉంది, కంగారు ఖచ్చితంగా పడతారు, నేను కాదనట్లేదు. ఇట్స్ న్యాచురల్, ఇట్స్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు కంగారు పడితే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ సాఫీగా కొనసాగించలేరు. సో కామ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి, కంపోజ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. రోజుల దగ్గరకు వచ్చే కొద్దీ కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమంది నర్వస్గా ఫీల్ అవుతారు, కొంతమంది యాంగ్షియస్గా ఫీల్ అవుతారు. ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రిపరేషన్, ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్. ఇది అందరూ ఫేస్ చేస్తారు, మీరు ఒక్కళ్ళే కాదు. సో టేక్ ఇట్ యాజ్ అ నార్మల్ థింగ్.
సో అందుకని ఎంత రిలాక్స్డ్గా ఉండగలిగి ప్రిపేర్ అయితే అంత మంచిది మీకు కూడా. సో మేక్ షూర్ యూ ఆర్ డూయింగ్ దట్. ఐ నో యూ పీపుల్ ఆర్ కాన్ఫిడెంట్, ఐ నో యూ హ్యావ్ ప్రిపేర్డ్ యువర్ సెల్స్. ద ఓన్లీ థింగ్ ఈస్ ఈ మిగిలిన సమయం ఏదైతే ఉందో దీన్ని మటుకు మీరు వేస్ట్ చేసుకోదు, ప్రాపర్ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఐ డూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ యూ విల్ డెఫినెట్లీ క్లియర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫర్ ఎనీ గివెన్ కాస్ట్. ఆన్ దట్ నోట్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ లెట్స్ గెట్ డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్స్. సో ద ఫస్ట్ కరెంట్ అఫైర్ దట్ హ్యాపెండ్ విత్ ఇన్ ద లాస్ట్ 1.5 year ఏంటి అంటే అండర్ వాటర్ మెట్రో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీలో మెట్రో ఉంది, ముంబైలో మెట్రో ఉంది, కలకత్తాలో మెట్రో ఉంది, బెంగళూరులో మెట్రో ఉంది, హైదరాబాద్లో మెట్రో ఉంది, చెన్నైలో మెట్రో ఉంది, నాగ్పూర్లో మెట్రో ఉంది, కొచ్చిలో మెట్రో ఉంది, పూణేలో మెట్రో ఉంది. ఇట్లా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకానొక సమయంలోనేమో 1 కోటి కన్నా ఎక్కువ జనాభా ఏ నగరాల్లో అయితే ఉంది వాళ్ళకి మటుకే మెట్రో సరిపోతుందని అన్నారు. మెల్లిమెల్లగా ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే 50 నుంచి 70 లక్షల వరకు జనాభా ఉన్న నగరాల్లో కూడా మెల్లిమెల్లగా మెట్రో వచ్చేస్తుంది. సో ఇట్ సీమ్స్ టు బి ద మోస్ట్ వైబుల్ సొల్యూషన్ ఫర్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇన్ ద అర్బన్ సిటీస్ విత్ ద పాపులేషన్ ఈస్ క్వైట్ హై అండ్ అర్బనైజేషన్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇది ఖచ్చితంగా వార్తలు నిలిచే అవకాశం ఉంది. అండ్ నోయింగ్ దట్ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణకి సంబంధించి హైదరాబాద్లో మెట్రో ఉందో ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు పబ్లిక్గా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మరి ముఖ్యంగా ఆర్డినరీ లేదు ప్యాసింజర్ అలానే ఎక్స్ప్రెస్ బస్సులు ఇటు హైదరాబాద్ సిటీ అలానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణ సేవ కల్పించారో దానివల్ల అండ్ ఎస్పెషల్లీ విత్ ఇన్ ద హైదరాబాద్ బికాస్ మెట్రో తెలంగాణ మొత్తం లేదు ఓన్లీ హైదరాబాద్లో ఉంది. కాబట్టి మీరు ఏదైతే ఆర్డినరీ అలానే ఎక్స్ప్రెస్లో ఫ్రీ బస్ ట్రావెల్ ఫెసిలిటీ కల్పించారో మహిళలకి, అమ్మాయిలకి, ఈవెన్ ట్రాన్స్జెండర్స్కి వాళ్ళందరికీ సంబంధించి దానివల్ల హైదరాబాద్ మెట్రో నష్టాల్లోకి వెళ్ళిపోతుందని. బికాస్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ ఫెసిలిటీ తీసుకురాకముందు దగ్గరగా ఆన్ అండ్ యావరేజ్గా ప్రతిరోజు కూడా 5 లక్షల మంది హైదరాబాద్ మెట్రోను ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు మహిళలకి ఫ్రీ అవ్వడం వల్ల అది టికెట్ 20 రూపాయలు అవనివ్వండి, 60 రూపాయలు అవనివ్వండి, బికాస్ ద మినిమం టికెట్ ఇస్ 20 రూపీస్ అండ్ ద మాక్సిమం టికెట్ ఇస్ 60 రూపీస్ ఇన్ హైదరాబాద్ మెట్రో యాజ్ ఆఫ్ నౌ. సో వాళ్ళు ఆ 20 రూపాయలు కూడా కట్టాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇండియా కొంచెం ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ కాబట్టి ఖచ్చితంగా మనీ మ్యాటర్స్, నో వన్ ఈస్ సెయింగ్ నో టు దట్. బట్ స్టిల్ మీరు మెట్రోలో ఫాస్ట్గా వెళ్ళొచ్చు అండ్ మెట్రో ఈజ్ అన్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బస్సులు ఎక్కువగా రోడ్డు మీద ఉంటే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, అలానే వెహికల్స్ ఎక్కువగా అయిపోవడం వల్ల పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. బట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే మెట్రో వల్ల చాలా వరకు పొల్యూషన్ తగ్గించవచ్చు అండ్ ఇట్ హ్యాపెన్స్ క్వైట్ ఫాస్ట్ అండ్ కంఫర్టబుల్గా కూడా మీరు బస్సులో కన్నా ఎక్కువగా మెట్రోలో కంఫర్టబుల్గా వెళ్తారు. బట్ ఈవెన్ దెన్ స్టిల్ ఇట్స్ గెటింగ్ హ్యూజ్ రెస్పాన్స్. మహాలక్ష్మి పథకం తప్పు కాదు, కానీ దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాననేది కొంచెం డెఫినెట్గా మెట్రో మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో అది వార్తల్లో ఉంది కాబట్టి దాని గురించి అడిగే అవకాశం చాలా పెరిగిపోతుంది. అందుకే మనం వన్ ఆఫ్ ద మేజర్ మైల్ స్టోన్స్ విత్ రెస్పెక్ట్ టు ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ విత్ రెస్పెక్ట్ టు ద మెట్రో విత్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కలకత్తాలోని భారతదేశం మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రోను March 6న ప్రారంభించారు. సో ఇది ఎక్కడుందయ్యా అంటే కలకత్తా నగరంలో ఉంది. ఏ నది మీద వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారంటే హుగ్లీ నది. ఐ మీన్ అఫ్ కోర్స్ మీద అంటే మీద కాదు, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ అండర్ వాటర్. సో నది కింద, సో హుగ్లీ నది కింద ఈ మెట్రో టనల్ నిర్మించబడింది. అండ్ హౌరా ఈజ్ ద డీపెస్ట్ మెట్రో స్టేషన్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2 ముఖ్యమైన అంశాలు మనం తెలుసుకోవచ్చు, లేదు 3 ఇన్ఫ్యాక్ట్. సో కలకత్తా నగరానికి సంబంధించి అండర్ వాటర్ మెట్రోని ఎవరు ప్రారంభించారు? మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఏ రోజున ప్రారంభించారు? March 6వ తారీఖున ప్రారంభించారు. ఈ కలకత్తాలో అండర్ వాటర్ మెట్రో ఏదైతే ఉందో అది ఏ వాటర్ బాడీ కింద ఉంది? హుగ్లీ నది కింద ఉంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్, డీపెస్ట్ మెట్రో స్టేషన్ ఏది అని అంటే హౌరా మెట్రో స్టేషన్. ఎంత లోతులో ఉందంటే 33 meters బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద గ్రౌండ్ లెవెల్ అనమాట. అండ్ దట్ ఈస్ ద డీటెయిల్స్ దట్ వీ కెన్ గెట్ అబౌట్ ద అండర్ వాటర్ మెట్రో ఇన్ కల్కట్టా ఆర్ కల్కత్తా. అండ్ దెన్ కమ్స్ లచిత్ బోర్పుకాన్ గారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అస్సాం రాష్ట్రానికి, అస్సాం ప్రజలకి ఒక హీరోయిక్ ఫిగర్. ప్రతి ప్రాంతానికి కూడా ఒక హీరోయిక్ ఫిగర్ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మనం మాట్లాడితే కనుక మహారాష్ట్ర అనగానే వాళ్ళందరికీ కూడా పౌరుషం ఉప్పొంగిపోయేలాగా ఒక పర్సనాలిటీ ఎవరైనా పేరు చెప్పగలరా అంటే ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ గారు. అలానే మన తెలుగు ప్రజలకి అల్లూరి సీతారామరాజు గారు. చాలామంది ఉండొచ్చు, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా ప్రతి ప్రాంతానికి కూడా ఒక రిప్రజెంటేటివ్ హీరోయిక్ ఫిగర్ ఉంటారు. అట్లా అస్సాం రాష్ట్ర ప్రజలకు సంబంధించి లచిత్ బోర్పుకాన్ గారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈయన యొక్క 125 అడుగుల విగ్రహాన్ని, ఐ మీన్ కాంస్య విగ్రహం అంటే బ్రాంజ్ స్టాచ్యూ అస్సాంలోని జోర్హాట్లో ఓపెన్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఇంతకీ ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు February 9వ తారీఖున ఆవిష్కరించారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లచిత్ బోర్పుకాన్ గారికి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. బోర్పుకాన్ వాజ్ నోన్ ఫర్ హిస్ లీడర్షిప్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ సరాయ్ ఘాట్. సో కన్సిడరింగ్ ఇప్పుడు ఈయన యొక్క 125 అడుగుల విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేశారు కాబట్టి ఎవరు ఇనాగ్రేట్ చేశారని అడగచ్చు, ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారని అడగచ్చు, ఎంత ఎత్తు అని అడగచ్చు, కాంస్య విగ్రహమా లేదు ఇంకా వేరే ఏదన్నా మెటీరియల్తో చేశారని అడగవచ్చు. అలానే
ఆయన సాధించిన అచీవ్మెంట్స్ గురించి అయినా అడగచ్చు, లేదా ఆయన పేరు మీద ఏదైనా మెడల్స్ బహుకరిస్తే దాని గురించి అడగచ్చు, బ్యాటిల్స్ గురించి అడగచ్చు. సో హీ వాజ్ నోన్ ఫర్ హిస్ లీడర్షిప్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్ విచ్ హ్యాపెండ్ ఇన్ 1671, ఇన్ విచ్ అన్ అటెంప్ట్ బై మొఘల్ ఫోర్సెస్ టు క్యాప్చర్ అస్సాం వాజ్ thwarted. సో మొఘల్ చక్రవర్తులు లేదు మొఘలులు ఈ అస్సాం ప్రాంతాన్ని కూడా దక్కించుకోవాలనుకుంటే లచిత్ బోర్ఫుకాన్ గారు నేనంత వరకు నువ్వు ఇక్కడికి రాలేవు అని చేయడం జరిగిందనమాట. ద బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్ వాజ్ ఫాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర ఇన్ గౌహాతి ఇన్ 1671. సో బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్ ఎప్పుడు జరిగింది? 1617. అది ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? బ్రహ్మపుత్ర నది ఒడ్డున జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అలానే లచిత్ బోర్ఫుకాన్ గోల్డ్ మెడల్ ఈజ్ అవార్డెడ్ టు ద బెస్ట్ క్యాడెట్ ఫ్రమ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA. మనలో చాలామంది 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఎన్డీఏలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆర్మీ ఫోర్సెస్లోకి వెళ్ళాలని చాలామంది భావిస్తూ ఉంటారు. సో ఆ నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA ఏదైతే ఉందో దానికి సంబంధించి బెస్ట్ క్యాడెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లచిత్ బోర్ఫుకాన్ గోల్డ్ మెడల్ లభిస్తుంది. సో కన్సిడరింగ్ దిస్ ఈజ్ ఇన్ ద న్యూస్ అండ్ మోర్ ఓవర్ ప్రతి రాష్ట్రం కూడా ఎవరిదో ఒకళ్ళ విగ్రహం ఎంత ఎత్తైంది అయితే అంత ఎత్తైంది కట్టాలి అని అనుకుంటున్నారు. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ 125 feet ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. సో దీని గురించి కూడా అడిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, కన్సిడరింగ్ దట్ దిస్ ఇస్ ఇన్ ద న్యూస్, ఈ స్టాచ్యూ గురించి అడగాలని లేదు, ఏ స్టాచ్యూ గురించి అని అడగచ్చు. సో ఆల్సో డూ రిమెంబర్ ద నేమ్స్, ఆల్సో డూ రిమెంబర్ ద ప్లేస్ అండ్ ఆల్సో ద డిజైనర్ హూ హ్యాడ్ డిజైన్ దట్ స్టాచ్యూ యాజ్ వెల్. అలానే మరి 2024 సంవత్సరం మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎన్నికల సంవత్సరం, జనరల్ ఎలక్షన్స్. సో లోక్సభ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి, కొన్ని ఫేజ్ ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి, ఇట్స్ ఆల్మోస్ట్ అట్ ద ఎండ్. సో ఖచ్చితంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, లేదు ఆ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అసిస్ట్ చేస్తున్న ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు, అండ్ కన్సిడరింగ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ లోక్సభ ఎన్నికలు అయిపోయాయి. అండ్ అలాగే 2023 సంవత్సరం డిసెంబర్ ఆ పర్టికులర్ టైం, నవంబర్ డిసెంబర్ ఆ పర్టికులర్ టైంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా జరిగిపోయాయి. కాబట్టి కన్సిడరింగ్ దాట్ తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు అని అడిగే అవకాశాలు కూడా మనకు బాగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియా యొక్క ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్ గారు. మరి ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు అని అంటే సుఖ్బీర్ సింగ్ సంధు గారు, అలానే జ్ఞానేష్ కుమార్ గారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎలక్షన్ కమిషన్ బేసిక్గా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. సో మన ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది అని అంటే 3 సభ్యుల కమిషన్, లేదు 3 సభ్య సంఘం అని చెప్పవచ్చు. 3 సభ్య అంటే 3 సభ్యులు. సో ఒకళ్ళు వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆ చీఫ్ ఎలక్షన్ కమిషన్ని అసిస్ట్ చేయడానికి 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రస్తుతం వచ్చేసి రాజీవ్ కుమార్ గారు, ఎలక్షన్ కమిషనర్స్ వచ్చేసి సుఖ్బీర్ సింగ్ సంధు గారు, అలానే జ్ఞానేష్ కుమార్ గారు. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయి కాబట్టి కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు అని అంటే కనుక వికాస్ రాజ్ గారు. అలానే ఎలక్షన్స్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే 2024 లోక్సభ జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమ్ అప్ విత్ సంథింగ్ వెరీ ఇన్నోవేటివ్ విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ యాజ్ వెల్. అదేంటంటే నో యువర్ క్యాండిడేట్. మనం మామూలుగా ఈ ఆధార్ కార్డుకి సంబంధించి, లేదు మీరు ఏదైనా ఒక కొత్త సర్వీస్ తీసుకున్న నో యువర్ కస్టమర్, లేదు నో యువర్ క్లయింట్ అని ఇలా కేవైసీ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అట్లా ఎవరైతే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారో ఆ క్యాండిడేట్ గురించి ఓటర్లకి తెలియాలనే ఉద్దేశంతో నో యువర్ క్యాండిడేట్ అనే యాప్ తీసుకురావడం జరిగింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఓటర్లను శక్తివంతం, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎవరికి ఓటేస్తారని తెలియడం మీకు చాలా ఇంపార్టెంట్. బట్ దానికి సంబంధించిన సమాచారం ఎక్కడ లేకపోతే మీరు ఎట్లా తెలుసుకుంటారు? అందుకని ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఎట్లాగో వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి కాబట్టి వాటిని యాప్లో పొందుపరిచి తద్వారా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించాలి అని. ఎండ్ ఆఫ్ ద డే డెమోక్రసీని కాపాడాలంటే ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు బెస్ట్ క్యాండిడేట్స్ అయి ఉండాలి అండ్ ప్రజలు ఆ విధంగా బెస్ట్ క్యాండిడేట్స్ని ఎన్నుకోవాలి. అసలు బెస్ట్ క్యాండిడేట్స్ ఎవరో తెలియకపోతే ఎవరిని ఎలా ఎన్నుకుంటారు వాళ్ళు? అందుకని వాళ్ళ కోసం ఈ నో యువర్ క్యాండిడేట్ KYC అనే ఒక యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. ఈ అప్లికేషన్ ఓటర్లకు తమ ఎన్నికల అభ్యర్థి గురించి తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. సో ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు అన్నమాట ఈ యాప్లో. అండ్ ఇది ఆండ్రాయిడ్ అలానే iOS ప్లాట్ఫామ్స్ రెండింటి మీద కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు దాని యొక్క లోగోను కూడా గమనించవచ్చు. వెరీ స్మార్ట్. వై అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ యొక్క లోగో అక్కడ ఉంది, నో యువర్ క్యాండిడేట్. సో కన్సిడరింగ్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి దీని గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అలానే ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అట్ ద వెరీ సేమ్ టైం లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది. బీ ప్రిపేర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ మైట్ కమ్, బికాస్ కాంప్లెక్సిటీస్ పెరిగిపోతున్నాయి కాబట్టి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, ఇదేంటి ఇలా కూడా అడుగుతున్నారు అని మీరు అప్పుడు షాక్ అవ్వకూడదు. బీ రెడీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బీ రెడీ ఫర్ ద వర్స్ట్. అంటే ఆ రోజే మీకు నిజంగా దురదృష్టం అనేది ఒకవేళ మీకు తోడైతే కనుక పేపర్ ఎంత దారుణంగా వస్తుందో దానికి ముందే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉండండి. ఇట్స్ నాట్ దట్ మీకు అలా రావాలని నేను కోరుకోవట్లేదు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. నేను కోరుకునేది ఒకటే, మీరు ఎట్టి పరిస్థితులు అయినా సరే ఖచ్చితంగా TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. తర్వాత వాట్ ఎవర్ స్టేజెస్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయాలి. బట్ పేపర్ ఇలానే వస్తుంది అని మటుకు మీరు ఫిక్స్ అయిపోకండి. పేపర్ ఎంత దారుణంగా ఎంత భయంకరంగా రావచ్చు, మెంటల్గా దానికి ప్రిపేర్ అయి ఉండండి అని చెప్తున్నాను నేను. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. సమయం చాలా తక్కువ ఉంది మిత్రమా, ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. చాలామంది మేబీ ఇప్పటికి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. నెవర్ థెలెస్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ లేట్ దాన్ నెవర్.
అస్సలు స్టార్ట్ చేయకుండా ఉండే కన్నా ఎంతో కొంత స్టార్ట్ చేయడం బెటర్, ఎంతో కొంత చదవడం బెటర్. మీ అదృష్టం నిజంగానే బాగుంటే మేబీ మీరు చదివిన వాటిలో ఒక 5-10 క్వశ్చన్లు వచ్చి మీరు దానివల్ల కూడా క్వాలిఫై అయితే యూ నెవర్ నో. అస్సలు ప్రిపేర్ అయ్యే కన్నా అరే ఆ రోజు అట్లీస్ట్ స్టార్ట్ చేసి మంచి పని చేశాను రా అని పరిస్థితులు అయితే ఉంటారు కదా. అందుకని మేక్ షూర్ అట్లీస్ట్ ఈ మిగిలిన 14-15 రోజులు వాట్ ఎవర్ ద టైం దట్ యూ హ్యావ్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అసలు టైం వేస్ట్ చేసుకోకండి. ఎవరిదో బర్త్డే ఉంది, ఎవరిదో డెత్ డే ఉంది అని వదిలేసేయండి, పర్లేదు. బికాస్ ఇలాంటి అవకాశాలు మీకు మళ్ళీ రావు. ఐ నో ఇట్స్ క్వైట్ హార్ష్ సేయింగ్ దట్ వే, బట్ స్టిల్ దట్స్ హౌ థింగ్స్ వర్క్. మనకు కావాల్సింది మనకు ఖచ్చితంగా కావాలనుకుంటే మనం కొన్నిటికి సాక్రిఫైస్ చేసి తీరాలి. అండ్ దిస్ ఈస్ ద టైమ్ దట్ యూ హ్యావ్ టు డూ దట్ సాక్రిఫైస్. ఐ రియలీ విష్ దట్ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ జస్ట్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్ రాస్తూ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా క్లియర్ చేయాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ రియలీ విష్ దట్ యూ క్లియర్ ఇట్. So wishing everyone all the very best, and also don't forget about the section wise test series that Uptake Jobs app is offering to you. ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక 9133449696కి కాల్ చేయడం మటుకు మర్చిపోవద్దు, బికాస్ దట్స్ వేర్ విల్ బీ హెల్పింగ్ యూ అవుట్. సో అందుకని మీకు హెల్ప్ కావాలనుకుంటే కాల్ చేసి అడగండి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. సో మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మళ్ళీ ఈరోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.